మనిషి నిరంతరాన్వేషి. సాధించింది స్వల్పమని, సాధించవలసింది అనంతమని భావిస్తూ నిత్యం నూతన సాధనా రూపకల్పనలో నిమగ్నమై ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఏ రంగమైనా తననుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి పరుగులు తీసే మనిషికి జీవితంలో ఎన్నో ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోగలవాడే భావితరాలకు మార్గదర్శకుడవుతాడు. అలాంటి వారిలో ఆచార్య శ్రీ వేమూరి వెంకటరమణారెడ్డి గారు ఒకరు. ప్రాచ్య భాషా ప్రాభవంతు, పరిశోధకుడిగా, వేదాంగాల భాషల్లో విశ్లేషకుడిగా, 65,000 తాళపత్రాలకు పరిరక్షకుడిగా, ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకుడిగా శ్రీ వేమూరి వెంకటరమణారెడ్డి గారు ఎందరికో మార్గదర్శకులు, అసాధారణ ఆచార్యులు. భాష కోసం, జాతి కోసం, సంస్కృతి కోసం కృషి చేసేవారు కొంతమందే ఉంటారు. ఆ కొందరిలో శ్రీ వేమూరి వెంకటరమణారెడ్డి గారు ప్రథములు. విద్యార్థి దశలోనే ఉద్యమ రాజకీయాల పట్ల ఆకర్షితులై సమస్యలకు స్పందిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారు వివిఆర్. అనంతర కాలంలో విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగిన శ్రీ వేమూరి వెంకటరమణారెడ్డి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొని చురుకైన పాత్ర పోషించారు. ఆచార్య వేమూరి వెంకటరమణారెడ్డి గారు నెల్లూరు జిల్లా కోటంబేటు గ్రామంలో 1954 జూలై 1న జన్మించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులోని సద్గురు మలయాళ స్వామి సంస్కృతోన్నత వ్యాసాశ్రమ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఆపై కేంద్రీయ సంస్కృత విద్యాపీఠంలో ఇంటర్మీడియట్ స్థాయి నుంచి పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. 1979లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలో రీసెర్చ్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆచార్య వేమూరి లెక్చరర్గా, రీడర్గా, సంచాలకులుగా అంచెలంచెలుగా పదోన్నతి పొంది తనదైన పాత్ర పోషించారు. అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆదిశంకరాచార్యుల వేదాంతాన్ని, ప్రాచీన లిపిని అధ్యయనం చేసి విశేష ప్రావీణ్యం సంపాదించి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేసి డాక్టరేట్ పొందారు. ఆముక్త మాల్యద, అముద్రిత వ్యాఖ్యలు, శివగీత, తత్వసంగ్రహ రామాయణం, విరోధ వరూధిని లాంటి గ్రంథాలకు, కావ్యాలకు పరిష్కర్తగా వ్యవహరించారు. సంస్కృత భాషతో పాటు ఆంగ్లం, హిందీ, తమిళంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు వివిఆర్. రాష్ట్రంలో గ్రంథలిపి చదవడం, రాయడంలో ఆచార్య వివిఆర్ ప్రప్రథములు. శ్రీ వేమూరి వెంకటరమణారెడ్డి గారి పర్యవేక్షణలో 18 పిహెచ్డీలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రామాయణ, భాగవత, మహాభారతాలపై సదస్సులను నిర్వహించారు. ఇవే కాకుండా ఎన్నో కార్యశాలలను, డిజిటల్ ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించి తనదైన సత్తా చాటారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనా సంస్థ గ్రంథాలయంలో అతి పురాతనమైన సుమారు 65,000 తాళపత్రాలకు పరిరక్షకుడిగా వ్యవహరిస్తున్న వేమూరి గారు ప్రాచీన భారతీయ లిపులకు సంబంధించి ఎందరో విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చి ముందుకు నడిపించారు. పేద పరిశోధకులన్నా, పేద విద్యార్థులన్నా అమితంగా అభిమానించి వారికి తగిన సహాయం చేసే సహృదయులు ఆచార్య వివిఆర్. భారతీయ సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిందే ప్రాచీన విద్యా సంస్థ ప్రాచ్య పరిశోధనా సంస్థ. ఈ సంస్థకు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత శ్రద్ధతో, బాధ్యతతో 3.5 దశాబ్దాల పాటు విశేష సేవలందించారు. భాషా పరిజ్ఞానంతో, సంస్కృతి పట్ల ప్రేమతో లక్షలాది తాళపత్రాలను అధ్యయనం చేసి అందులోని సారాంశాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వేలాది సీడీలలో నిక్షిప్తం చేయించిన ఘనత
శ్రీ వేమూరి వెంకటరమణారెడ్డి గారిది. వందలాది పరిశోధనా గ్రంథాలకు ప్రాణం పోసి భావితరాలకు అమూల్యమైన సంపదను చేకూర్చారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల సహకారంతో పలు గ్రంథాలను రూపొందించి ఆముక్తమాల్యద కావ్యానికి పుస్తక రూపం కల్పించారు. తన తండ్రి వేమూరి రమణారెడ్డి గారు తిరుపతిలోని ప్రాచ్య కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థి. సాహిత్య శిరోమణి ఎంఏ వరకు చదివారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారాయన. తండ్రి అడుగుజాడల్లోనే ఆచార్య వివిఆర్ సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించడం అభినందించదగిన అంశం. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటే వివిధ భాషల్లోని సనాతన ధర్మం, వైదిక శాస్త్రాలు, కావ్యాలు, పురాణాలు, పురాతన గ్రంథాలు, చరిత్రలు, వివిధ రంగాల్లో విషయ పరిశోధన ప్రధానాంశంగా ఆచార్య వివిఆర్ చైనా, ఈజిప్ట్, థాయిలాండ్ మొదలైన దేశాల్లో పర్యటించి తెలుగువారి ఘనతను చాటారు. ప్రాచ్య సాహిత్య పరిష్కర్తగా, విద్యార్థి ఉద్యమ నేతగా, ప్రాచ్య పరిశోధన పండితుడిగా పలు రకాల పాత్రలు పోషించిన వేదశ్రీ బిరుదాంకితులు శ్రీ వేమూరి వెంకటరమణారెడ్డి గారి భవిష్య జీవన ప్రస్థానంలో మరెన్నో కీర్తి శిఖరాలు అధిరోహించి యావత్ భారతావనికి ప్రాచ్య విజ్ఞాన భాండాగార వెలుగులు పంచాలని, అందుకు ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు సప్తగిరి నివాసుడు ఆయురు ఆరోగ్యాలను భోగభాగ్యాలను సర్వ సుఖ సౌఖ్యాలను ప్రసాదించాలని నిత్యం మీ ఉన్నతిని కాంక్షిస్తూ